హాయ్ అండి. వెల్కమ్ టు అమ్మాస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయేది సేమియా సగ్గుబియ్యం పాయసం. ఇలా చేస్తే స్వీట్ అంటే ఇష్టం లేనోళ్ళు కూడా ఎంతో ఇష్టంగా ఈ స్వీట్ని తింటారు. ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని నానబెట్టుకున్నాను ఒక 1/2 అవర్. అదే కప్పుతో ఒక కప్పు సేమియా, ఇంకా 3/4 కప్పు చక్కెర తీసుకున్నాను. తరువాత ఒక 1/2 లీటర్ పాలు తీసుకొని పొయ్యి మీద పెట్టాను. తర్వాత అది కాగేలోపు మనం డ్రై ఫ్రూట్స్ వేగించుకుందాం, వచ్చేయండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టి దానిలో బటర్ వేసాను నేను. మీకు నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి. నేను బటర్ ఇంకా ఆయిల్ వేసాను. తర్వాత కొన్ని బాదం పప్పు ఇంకా ఎండు కొబ్బరి వేసి వేయించుకుంటున్నాను. ఎలా అంటే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి. వీడియోలో చూపించే విధంగా వేయించుకుంటే సరిపోతుందండి. ఈ డ్రై ఫ్రూట్స్ ఒక ప్లేట్లోకి తీసుకొని, ఇందాక మనం కప్లో తీసుకున్న సేమియాని తీసుకొని ఈ బౌల్లో వేసి ఒక 2-3 మినిట్స్ వేయించుకోవాలి. ఎలా అంటే కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి. ఒక 2-3 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి. ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి వేయించిన తర్వాత. ఇందాక మనం కాగబెట్టిన పాలు ఇప్పుడు పొంగుకొచ్చినాయి కదండి, ఇవి కొంచెం మసలాలి. మసిలిన తర్వాత ఇందాక నానబెట్టుకున్న సగ్గుబియ్యం తీసుకొని దీనిలో కలిపేయాలి. ఇవి కూడా కొంచెం సేపు ఉడకాలి. ఎలా అంటే వీడియోలో చూపించే విధంగా ఉడికితే సరిపోతుందండి. తరువాత మనం ఇందాక వేయించి పెట్టుకున్న సేమియా తీసుకొని దీనిలో కలిపేయాలండి. కలిపి కొంచెం సేపు ఉడకనివ్వాలి. తరువాత ఇందాక మనం తీసుకున్న చక్కెర తీసుకొని ఈ పాయసంలో కలిపేసి 1-2 టైమ్స్ తిప్పేసి ఒక 2-3 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్ అనేది కలుపుకోవాలి. ఎందుకంటే రుచి కోసం అండి, ఇంకొంచెం రుచి వస్తుంది పాయసం అనేది. అందుకోసం కొంచెం ఉప్పు అనేది మనం కలుపుకోవాలి. తరువాత ఇందాక మనం వేయించిన డ్రై ఫ్రూట్స్ తీసుకొని దీంట్లో మిక్స్ చేసేయాలి. 1-2 టైమ్స్ అలా కలుపుకొని, ఇంకా మీ ఇంట్లో యాలకుల పొడి ఉంటే యాలకుల పొడి కూడా కలుపుకోండి. అంతే అండి. గ్యాస్ ఆఫ్ చేసేస్తే ఇంతే అండి. సింపుల్గా సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ అండి. మీ ఇంట్లో కూడా ట్రై చేసి డెఫినెట్గా కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఫాలో ఫర్ మోర్ వీడియోస్.